ఈ సర్వేపల్లి నియోజకవర్గం జిల్లా రాష్ట్రం బ్లాక్మెయిలింగ్ నేనేమంటానంటే వెంటనే ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేస్తాం జిల్లా కలెక్టర్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తుండా మీ 5 మంది ఎంఆర్ఓలకు చెప్పండి ఇళ్ల పట్టాలు కానీ భూముల పట్టాలు కానీ అమ్మకాలు కొనుగోళ్లు అగ్రిమెంట్లు ఎలక్షన్ జూన్ 4వ తేదీ వరకు ఎటువంటి జరిగేదానికి లేదని చెప్పండి. మేము వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఈ లోపల ఇటువంటివన్నీ క్యాన్సిల్ చేయిస్తాం. ఇప్పుడు రామదాస్ కంట్రీగా క్యాన్సిల్ చేయించి శాశ్వత హక్కు వాళ్ళకి కల్పించి వాళ్ళు ₹1 కోటి అమ్ముకుంటారా, ₹1,10,00,000 అమ్ముకుంటారా, ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం. బట్ తరతరాలు 40 ఏళ్ల నుంచి వాళ్ళ చేతిలో ఉంటే నీ కాకానికి వద్దండి అల్లుడు వచ్చి దోచుకొని పోతుంటే చూస్తూ ఉండాలనా? జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు చూస్తూ ఉంటారా? మీరు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ప్రజల డబ్బులు జీతాలు తీసుకుంటూ కొల్లగొట్టేస్తుంటే 1 కాదు 2 కాదు రెవెన్యూ ల్యాండ్స్ని కాపాడుకోరు, రెవెన్యూ ల్యాండ్స్లో ఉండే ఖనిజ సంపదను కాపాడుకోరు. జట్లకుండూరులో 16 ఎకరాలు 70 లక్షలు అంటే 11,20,00,000, 14 లక్షలు కొంటే 2,24,00,000, ఇంచుమించు 9 కోట్ల రూపాయలు. దీంట్లో మంత్రి గారి అల్లుడికి ఈ 16 ఎకరాల పేదోళ్ళ భూముల్లో 9 కోట్లు ఆయన తీసేసుకోవాలా. ఆ పేదోళ్ళకి ఎకరా 14 లక్షలు ఇవ్వాలా. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరిక. నేను శాశ్వత భూ హక్కు చట్టం చేస్తాను, 20 ఏళ్ల పైన పొలాలు ఏదున్నా వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అంటే వైసీపీ నాయకులు ఈ విధంగా కొనుక్కోవచ్చు. అదొక ఉదాహరణ. చెన్నై కలకత్తా రోడ్, ఇది హైవే టు కృష్ణపట్నం పోర్ట్ రోడ్, 2 హైవేల మధ్య ఎకరా 1 కోటి నుంచి 1,20,00,000 చేస్తాయి. దాదాపు 100 చిల్లర మంది రైతుల్ని పిలిచి మీకు హక్కు లేదని క్యాన్సిల్ చేయించేస్తానని మంత్రి చెప్పి ఎకరా 15 లక్షల చిల్లరకి అల్లుడు కోసం ఒక బినామీ కంపెనీకి ఆ ఫస్ట్ హైవే ఫేసింగ్ 56 ఎకరాలు ఎకరా 15 లక్షల చిల్లర లెక్కన ఏపీఐఏసీకి చేసి ఆ బినామీ కంపెనీకి రిజిస్టర్ చేసేశారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 8 లక్షల చిల్లర ఇచ్చారు. అంటే హాఫ్ అన్ ఏకర్ చేసి ఆ బ్యాక్ ల్యాండ్ మీరు తీసుకోండి, ఆ ఫస్ట్ ఉన్న 50 చిల్లర ఎకరాలు మీరు అరెకరా తీసుకోండి అని చెప్పి 8 లక్షల చిల్లర బ్యాంకులో వేశారు. అంటే మొత్తం 100 చిల్లర కోట్ల వాల్యూ, 110-120 కోట్ల వాల్యూ ఎకరా 15 లక్షలకి తీసేసుకున్నారు. ఎంత గోల్మాలో మీరు ఒక్కసారి చూడమని చెప్పేసి నేను అడుగుతా ఉండా. రామదాస్ కంట్రీగా 56 ఏకర్స్. ఇది ప్రతి ఆయుధం వాడుకుంటున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేదోళ్ళ మీద. ఇది ఈ రెవెన్యూ యాక్ట్ పెట్టుకొని. అది కాకుండా ఇళ్ళ పట్టాలు జగన్మోహన్ రెడ్డి మన ఒక జీవో ఇచ్చాడు. 10 సంవత్సరాలు దాటుంటే ఇళ్ళ పట్టాలని శాశ్వత పట్టా కింద చేసేస్తాం, మీరు అమ్ముకోవచ్చు అంటే ఇంకా పేదోళ్ళకి ఎవ్వరికి ఇళ్ల స్థలాలు ఉండకూడదు, భూములు ఉండకూడదు. అన్నీ ఈ చట్టం తెచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు కొనేసేయాలి. వాళ్ళు ఏదో పేదోళ్ళు ఉంటారు, చల్ల యానాదులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అవసరానికి ఆ ఇళ్ళు అమ్మేసేసుకోవాలి. వాళ్ళకి నిలవ నీడు కూడా ఉండేది అంట్లా. ఇప్పుడు ఏం చేశారంటే ఆ పట్టాలు ఇళ్లల్లో పెట్టుకున్నారు వైసీపీ నాయకులు ఇళ్లలో. ఎగ్జాంపుల్ కృష్ణపట్నం పెట్టుకొని నువ్వు అటు పోతావా, ఇదిగో నీ ఇంటి పట్టా ఆపేస్తా. ఇది ఎక్కడికి పోతుంది? ఇది మాకు అసలు అర్థం కావట్లేదు.